యో వాట్సాప్ గైస్, నేను ఇప్పుడు మెక్కని ఆడబోతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను నా హ్యాంగర్లు ఏమేమి మెక్స్ ఉన్నాయో చూపిస్తాను. నా ఐడి నేమ్ వచ్చేసి మెక్ హెల్స్కల్. ఇదైతే జెపైర్ అనమాట. ఇది నా ఫేవరెట్ మెక్. అండ్ ఇంకా దీని కాంబినేషన్ హెలిక్స్ రకెట్ 16k డ్యామేజ్. మోడ్స్ వచ్చేసి షీల్డ్ పెట్టాను నేను జస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్డియన్. ఇది కూడా నాకు నచ్చిన మెక్కే. క్రయో లాంచర్ 10 పెట్టాను. సెకండ్ వెపన్ వచ్చేసి ఫ్రాగ్మెంట్ గన్ 6. ఇప్పుడు దీన్ని లుక్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే ఈ స్కిన్నే పేరు చేశాను నేను. చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ మోడ్స్ చూసుకుంటే నేను కొంచెం షీల్డ్ నెక్స్ట్ లెవెల్ పెట్టాను అంతే. ఇది ఎరీస్. దీని కాంబినేషన్ వచ్చేసి ఆర్క్టోరెంట్ 6 అనమాట. ఇది కూడా చాలా బాగా డ్యామేజ్ ఇస్తుంది. అండ్ దీని మోడ్స్ వచ్చేసి షీల్డ్ జస్ట్. అండ్ చాలా రోజుల నుంచి నేను వాడుతున్న స్లింగ్ షాట్ ఇదైతే. దీనికైతే మిసైల్ రైక్ 6 పెట్టాను. 40k డ్యామేజ్ బోత్ ఇస్తుంది. అండ్ మోడ్స్ వచ్చేసి హెచ్పి షీల్డ్ పెట్టాను, నేను కామన్ షీల్డ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆర్కానస్ అనమాట. లాంగ్ ర్యామ్ 8 లాంగ్ రేంజ్ అనమాట ఈ వెపన్ అయితే. మ్యాక్సిమం నాకు ఆర్కానస్ స్పాన్ చేసే అవసరం రాదు, ఇదే లాంగ్ ర్యామ్ 8 అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫాస్ట్గా బ్యాటిల్ అయితే స్టార్ట్ చేసేద్దాము. కంట్రోల్ పాయింట్ క్లాష్ అయితే ఆడుతున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ నేను ఎప్పుడైనా కానీ స్లింగ్ షాట్కి స్పాన్ చేస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా క్యాప్చర్స్ అనేది చేయడానికి. ఈ క్యాప్చర్ అయిపోగానే నెక్స్ట్ ఆ క్యాప్చర్ చేయాలి. ఆర్కానస్ నో, మిస్ అయిపోయింది. ఓకే తొందరగా అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వీడికి చంపేస్తే అయిపోద్ది. ఎస్, ఫస్ట్ కిల్ వచ్చేసింది మనకైతే. దీని హెచ్పి మాటకు వచ్చేస్తే 25.6k హెచ్పి అనమాట దీనికి. ఓకే, ఇది కూడా మనం క్యాప్చర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ చేద్దాం. ఎండీకి అయితే ఇప్పుడు నేను చంపేస్తాను. చూసారా, చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతే. మిసైల్ రెక్ 6. దీని డాష్ డ్యామేజ్తోనే చంపేసాను దాన్ని అయితే. నెక్స్ట్ నేను చీతాన్. ఇప్పుడు ల్యాండ్ మైన్ పెట్టేసింది. చీతా ల్యాండ్ మైన్ వాడింది, లేకపోతే మనం దాన్ని డాష్ డ్యామేజ్తోనే చంపేసేవాళ్ళం. నెక్స్ట్ ఇప్పుడు జెపైర్కి స్పాన్ చేస్తాను. ఇప్పుడు చూడండి జెపైర్ని ఎంతగా ఎందుకు పొగిడాను. కిల్ అంతే. జెపైర్ ఒక్కసారి హెలిక్స్రే కరెక్ట్గా చూసి వేసిందంటే అయిపోతాడు. ఇప్పుడైతే మనం షాడోకి చంపేయాలి. షీల్డ్ బ్రేక్ అయిపోయింది. షాడోకి అయితే చంపాలి. దీని హెచ్పి మాటకు వచ్చేస్తే 58.8k హెచ్పి. తక్కువ కాదు. నో, ఎవరో కొడుతున్నారు. ఇక్కడ చంపుదామా, లేకపోతే కిల్లర్కి చంపుదాం. నో, ఈసారి కరెక్ట్గా పడలేదు. ఎస్, అయిపోయింది. 3 కిల్స్. ఇప్పుడైతే మనం కన్ఫామ్గా గాడ్లైక్ అయితే చేసేసుకోవాలి. యా, ఆర్కానస్ పెట్టాలి. వీళ్ళైతే నాకు కొడుతున్నారు. దీన్ని వదిలేసి అయితే నేను అక్కడైతే క్యాప్చర్ చేస్తాను ఇప్పుడు. ఎస్, మోర్ 5 కిల్స్ టు గో. క్యాప్చర్. నో, ఎంబర్ గన్ 8 తెచ్చాడు. ఓకే. నో 8k. ఓ థ్యాంక్ గాడ్. మనం ఇది ఇప్పుడు గాడ్ లైక్ చేయలేము అనుకున్నాను. 8.6k హెచ్పి. మోర్ 2 కిల్స్ టు గో. మనకి ఇప్పుడు 2 కిల్స్ అయితే గాడ్ లైక్ అయిపోద్ది మనకి. ఎస్, జస్ట్ 1 కిల్ టు గో. ఇంకొక కిల్ అయితే గాడ్ లైక్ అయిపోద్ది మనకి. అందుకే దీన్ని ఇంతలా పొగిడింది. బెస్ట్ కాంబినేషన్ దీనికైతే ఇది. హెలిక్స్ ర్యాక్ 8 ఫర్ జెపైర్. రెడీమర్కి అయితే డిస్క్ లాంచర్ 8. ఎస్, గాడ్ లైక్ అయితే అయిపోయింది మనకి.
మోర్ 4 పాయింట్స్ టు గో. 4 పాయింట్స్ అయితే అయిపోద్ది అనుకుంటా. ఇంకో కిల్ చేద్దాం మనం. నో అవ్వలేదు. అండ్ ఇంకా మనమైతే ఈ బ్యాటిల్ విన్ అయిపోయాం. ఫస్ట్ MVP వచ్చేసి నేనే అనుకుంటున్నాను. ఎస్, ఫస్ట్ MVP నేనే. సెకండ్ MVP కూడా మనమే. ఓకే, ఇంకొక బ్యాటిల్ కూడా ఆడతాను నేను. ఇంకా మీరు కమెంట్స్లో చెప్పండి మెక్కరీనా నేను ఆడాలా వద్దా అనేది. 50+ అయింది మనకి. ఇంకొక బ్యాటిల్ కూడా ఆడదాం ఇప్పుడు మనం. ఎస్, సేమ్ మ్యాప్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ వచ్చిందో ఎలానో నాకు తెలియదు, మాత్రం సేమ్ మ్యాప్ వచ్చింది. అండ్ ఇంకా మన టీంలో సర్చ్ స్పాన్ అయింది మినీ గన్తో. ఓకే, ఇక్కడ కూడా క్యాప్చర్ చేసేద్దాం. ఎస్, షూట్ చేస్తా. ఎస్, ఓ నో. అసిస్టెంట్ కిల్, అన్ఫార్చునేట్. ఓకే, మనం 3 క్యాప్చర్స్ అయితే చేద్దాం ఇప్పుడు. 2 క్యాప్చర్స్ అయిపోయాయి కదా. సి పాయింట్ కూడా క్యాప్చర్ చేసేద్దాం. ఇప్పుడు వాళ్ళకి మనకి ఈక్వల్గా ఉన్నాయి. 6 పాయింట్స్ అనమాట. మనకు 7, వాళ్ళకు కూడా 7. ఆపోనెంట్స్ కూడా ఏం తక్కువ కాదు. నన్ను ఓ గేమర్ లీడర్ పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. గేమర్ లీడర్. ఫస్ట్ హెలిక్స్ ర్యాక్ చీతానికి, ఎందుకంటే క్యాప్చర్ చేయనీయకుండా ఉండాలి మనం. హెలిక్స్ ర్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది, అందుకే ఇది నా ఫేవరెట్ మెక్. ఓకే, ఏడి మన గేమర్ లీడర్. ఎస్, రివెంజ్. మన పాయింట్స్ చూసుకుంటే 33, వాళ్ళకైతే 17. మన పాయింట్స్ పెరుగుతున్నాయి కానీ వాళ్ళ పాయింట్స్ పెరగట్లేదు. మోర్ 7 kills టు గో. దీంట్లో కూడా గాడ్ లైక్ చేయాలి మనం. ఎస్, 13K. నో, ఎస్. ఎవరో నా మీద క్రయో లాంచెస్ చేస్తున్నారు అనిపిస్తుంది, బట్ అది ఎనిమీసో లేకపోతే మన టీమో అర్థం కావట్లేదు. ఇది కూడా కిల్. ఎస్, మోర్ 5 kills టు గో. ఎన్ని కిల్స్ చేసి ఎన్ని క్యాప్చర్స్ చేస్తే అంత బాగా ఆడినట్టు మనం. ఇంకా 2 ఎనిమీస్ ఉన్నారు. 3, 4 kills టు గో ఇంకా. నో 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 నో. ఓ నో 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 నో, మూవ్ అవ్వలేకపోతున్నాం. ఓకే, గాన్. ఇప్పుడైతే మనం గార్డియన్కి స్పాన్ చేద్దాం. దీని హెచ్పి వచ్చేసి 50K. అప్గ్రేడ్ చేసుకున్నాను నేనైతే దీన్ని, క్రెడిట్స్తో అప్గ్రేడ్ చేశాను. ఓకే, క్రయో లాంచర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెపనే. ఇప్పుడు వాళ్ళకి మనకి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. ఈ అన్నయ్యతో జరగట్లేదు. ఓకే, అసిస్టెంట్ కిల్. వావ్. అండ్ ఇంకొక బ్యాటిల్ కూడా విన్ అయిపోయాం మనం. హెల్త్ స్కల్. ఓ 6 క్యాప్చర్స్, సరే 6 kills అయినా కానీ మనం సెకండ్ MVP. వావ్, మెక్కరీనా. 6 kills, టోటల్ 3 క్యాప్చర్స్. ఓకే, మనమైతే ఇప్పుడు హ్యాంగర్లోకి బ్యాక్ వెళ్ళిపోదాం. 2 బ్యాటిల్స్ ఆడని వల్ల. అయితే ఈ వీడియో తింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.